శనార్థులు పబ్లిక్ ఎట్లున్నారు అంత మంచిదే కదా. నేను కూడా ఫుల్ బిందాస్కున్నా. టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇప్పటి వరకు 4 పథకాలను అమలు చేసిండ్రు కదుల్లా. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇక గట్లనే 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్ అమలు చేసిండ్రు కదా. ఇక ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు పథకం అమల్లో ఉందిల్లా. అది అందరికీ తెలిసిన ముచ్చటనే కదా. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి 1 ఎకరానికేమో 10,000 ఇస్తున్నారంట. వానకాలం పంట ఉన్ను యాసంగి పంటకు 5,000 చొప్పున ఇస్తున్నారంట. ఇక ఈ డబ్బులను నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు అధికారులు. అయితే రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా నామకరణం చేసిందుల్లా. తెలుసు కదా ఈ ముచ్చట్నైతే, అందరు వార్తలు చూస్తారు కదా గట్ల అన్నట్టు. ఈ పథకం కింద రైతులకు, కౌలు రైతులకు 1 ఎకరానికి ఏడాదికేమో 15,000 సాయం అందిస్తామని చెప్పిండ్రుల్లో మన కాంగ్రెస్ సర్కారులు మస్తు ఖుషి మీద ఉన్నారు కదా. కానీ ఎప్పుడు పడతాయా అని ఆశగా చూస్తున్నారు కూడా కదా. గజెప్పనికే నేను కూడా ఈ ముచ్చట తీసుకొచ్చిన. ఇంకేంటిదంటే కానీ ఇప్పుడు మాత్రం పాత రైతు బంధు పథకాన్నే అమలు చేస్తున్నారులా. ఇంకా కూడా కొంతమందికి రైతు బంధు పడ్డాయి కదా, ఇంకా కొంతమందికి తొందరలోనే పడేలాగా చూస్తామన్నారులా మన రేవంత్ సారు. ఇక ఈ ఆనకాలం నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సారు అధికారులకు చెప్పిండుల్లా. ఇక పంటలు అన్నాక జూన్లో షురు చేస్తారు కదా, అదందరికీ తెలిసిన ముచ్చట్నే. అగ్గో గప్పుడే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారంట. రైతు భరోసా రుణమాఫీ వంటి పథకాలను అమలు చేయాల్సి ఉండడంతో బడ్జెట్ ఏకంగా 13,746 కోట్లు కేటాయించిండ్రంటున్నా. వాళ్ళు ఇక రైతు బంధు ఒక్కొక్కరికి పడుతున్నాయి కదా, దాని విధంగా వాళ్ళు కేటాయించిండ్రంట. అయితే ఇప్పుడు సాగులో ఉన్న భూమికే రైతు భరోసా డబ్బులు ఇస్తారంట. అంటే అంతకుముందు వ్యవసాయం చేయని వారికే ఎక్కువ డబ్బులు వచ్చాయంట రైతులు అంటున్నారులా. అదే అయితే గందుకే ఇప్పుడు మాత్రం వ్యవసాయం చేసే వారికే, విన్నారు కదా, వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా ఇస్తామని అన్నారులా రేవంత్ సారు. ఈ పథకాన్ని తెలంగాణ రైతులకు ఆర్థికంగా అండగా ఉండాలని ఆ ఉద్దేశంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది కదా. ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే, చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. కానీ భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరానికి ప్రతి ఏటా 10,000 రూపాయలను ఇచ్చిండ్రు కదా. వానకాలంలో 5,000, యాసంగిలో కూడా 5,000 ఇస్తూ వస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కదా. ఇక అట్లనే 2023 ఆగస్టు వరకు 11 విడతల్లో మొత్తం రైతు బంధు పథకం ద్వారా రైతులకు డబ్బులు అందించిండ్రులా. గత వానకాలంలో ఏకంగా 72,910 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిండ్రంట. ఇక ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతు బంధు డబ్బులను ఇస్తుంది. ఇక త్వరలోనే అందరికీ రైతు భరోసా డబ్బులు ఇస్తామని అన్నారులా మన రేవంత్ సారు. ఇంకేంది, రైతులు అందరు మంచిగా ఖుషిగా ఉండుండ్రి, ఏం రంది పడకుండ్రి, అందరికీ రైతు బంధు పడేలాగా చూస్తున్నారులా మన సర్కారోళ్ళు.